హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. నా ఛానల్లో వచ్చేసి ఆల్ ఇండియా జాబ్స్ ఫేర్. మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. అండ్ ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకి ఏఐఐఎంఎస్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మీరు 10th ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అండ్ ఏ క్వాలిఫికేషన్ మీరైతే అప్లై చేసుకోవచ్చు. దీంట్లో కొన్నిటి ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు, బట్ కొన్నిటి అయితే ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదండి, మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు తప్ప ఎవరికి తెలియదు. ఎందుకంటే మనకి ఏఐఐఎంఎస్ వచ్చేసి మనకి ఒక మెడికల్ ఇన్స్టిట్యూట్ అండి. ఈ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్. సో ఈ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ని జస్ట్ కాలేజ్ పర్పస్గా చూస్తారు తప్ప జాబ్స్ అనేవి ఈ నోటిఫికేషన్ అనేది ఈ ఏఐఎంఎస్ నుంచి మనకి ఎక్స్పెక్ట్ చేయరు. సో అందరూ ఎస్ఎస్సి లేదా నేవీ లేదా ఎయిర్ ఫోర్స్, ఆర్మీ ఇలా అయితే మనకి ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఇది వచ్చేసి ఏఐఎంఎస్ రావడం, అది కూడా 4597 పోస్టులు అయితే రిలీజ్ కావడం చాలా రేర్. అంటే చూడండి, మనకి ఈ నోటిఫికేషన్ ఏఐఎంఎస్ నుంచి అంటే మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి 4597 పోస్టులు పడ్డాయి టోటల్ వేకెన్సీ. అండ్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి 9/1/2025 అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇదైతే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి నోటిఫికేషన్ అనేది 9వ తారీఖున అయితే రిలీజ్ అయింది. బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే మనకి ఏఐఎంఎస్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వారైతే ఒకసారి నోటిఫికేషన్ పూర్తిగా చదివి ఆన్లైన్లో అప్లై చేసుకుని అయితే చెప్తున్నారు. ఆన్లైన్లో అయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అండ్ మనకి చాలా రకాల వేకెన్సీ అయితే పడ్డాయని అయితే చెప్తున్నారు. చూడండి, మనకి ఇంపార్టెంట్ లింక్స్ ఏంటంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి 7/1/2025 అయితే మనకి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ ప్రాసెస్ అనేది. అండ్ అంతేకాకుండా లాస్ట్ డేట్ వచ్చేసి 31/1/2025 మనకి ఈ నెల ఆఖరి వరకు ఉందండి. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే నిదానంగా ఒకసారి నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్పుడైతే అప్లై చేసుకోండి. అంతేకాకుండా మనకి ఎగ్జామినేషన్ స్టేటస్ కానీ లేదంటే అప్లికేషన్ స్టేటస్లో కరెక్షన్స్ కానీ ఇవన్నీ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అడ్మిట్ కార్డ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటనేది ఇక్కడైతే ఇచ్చారు. అండ్ అంతేకాకుండా ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు పెడతారు అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 26/2/2025 నుంచి 28/2/2025 వరకు ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారండి. ఏదైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పారో అదైతే మనకి కండక్ట్ చేస్తారు. చూడండి, మనకి స్కిల్ టెస్ట్ కూడా అప్పుడే కండక్ట్ చేస్తామైతే చెప్తున్నారు. అంతేకాకుండా అప్డేట్స్ అనేవి తొందరలో ఇస్తాము అఫీషియల్ వెబ్సైట్లో అని కూడా చెప్తున్నారు. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th ఐటీఐ, డిప్లొమా ఆర్ 12th క్లాస్ ఏ క్వాలిఫికేషన్లో మీరైతే అప్లై చేసుకోవచ్చు. దీంట్లో టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ కూడా పడ్డాయి. దీంట్లో ట్రేడ్స్ అనేవి మీకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఒకసారి నోటిఫికేషన్ అనేది రిఫర్ చేయండి. చూడండి, మనకి టోటల్ వేకెన్సీ ఆల్రెడీ మీ అందరికి తెలిసిందే. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీ అనేది పడ్డాయి. ఇది వచ్చేసి అంతా మనకి ఏఎంఎస్ నుంచి అయితే రావడం జరిగింది. అండ్ చూడండి, మనకి ఇంపార్టెంట్ లింక్స్ కానీ లేదంటే ఇంపార్టెంట్ డేట్స్ కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ ఫీ. మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎవరైతే జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ వాళ్ళు ఉంటారో వారికి 3000 రూపాయలు అయితే మీరు చెల్లించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ అయితే ఎక్కువ ఉంటుందండి. బట్ ఏ క్వాలిఫికేషన్ అయినా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో 2400 రూపాయల వరకు మీరు చెల్లించాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో అంటే పర్సనల్లీ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వారైతే ఫ్రీ అయితే ఏం చెల్లించిన అవసరం లేదు. బట్ పేమెంట్ మోడ్ వచ్చేసి మీరు ఆన్లైన్లో అయితే చేయాలి. మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు ఆన్లైన్లో ఉంటుంది. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో వాటి ప్రకారం అయితే మీరు అప్లికేషన్ ప్రాసెస్ కానీ లేదా ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా నోటిఫికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. చూడండి, మనకి నోటిఫికేషన్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరైతే అప్డేట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా అంటే ఇలా క్లిక్ చేయగానే మీ మొబైల్లోనే నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అవగానే మీరైతే ఇలా ఓపెన్ చేసి అప్డేట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. చూడండి, మనకి ఇది ఆల్రెడీ నేను చదివిన నోటిఫికేషన్ కాబట్టి నేనైతే చాలా వరకు ఇచ్చేసాను. సో మీరు ఫస్ట్ కాడి నుంచి అయితే రావచ్చు. ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అండ్ అప్డేట్స్ ఏంటి అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి అందరికీ తెలిసిందే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి అయితే రావడం జరిగింది. అండ్ అంతేకాకుండా అడ్రస్ కూడా ఇచ్చారు మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి మొత్తం ఎన్ని ఏఎంఎస్ ఉన్నాయో అన్నిటికి సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారు. అంటే దాని యొక్క వెబ్సైట్ లింక్ యాజ్ వెల్ యాజ్ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. వచ్చేసి మనకి ఏఎంఎస్ లిస్ట్ అండి. అంతేకాకుండా మనకి ఫస్ట్గా ఇచ్చిన అప్డేట్ ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలి. ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎవరికైతే డౌట్ ఉందో ఒకసారి చూడండి. ఆల్ క్యాండిడేట్స్ హూ విష్ టు అప్లై ఫర్ ద కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్, కామన్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ద 2024 వేరియస్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్ట్ అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి చూడండి, అప్లై ఆన్లైన్ ఆన్ వెబ్సైట్. ఏదైతే వెబ్సైట్ ఇచ్చారో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని అయితే చెప్తున్నారు. అన్ని మోడ్స్ కూడా ఆన్లైన్లో ఉంటాయి. అంటే మీ అప్లికేషన్ ప్రాసెస్ కానీ లేదంటే ఫీ పేమెంట్ కానీ అన్నీ ఆన్లైన్లో అయితే
జరుగుతుంటాయని అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేసిన తర్వాత ఆ టైం అయితే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడానికి ఉంటుంది. మిగతా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. లాస్ట్ స్టెప్ వరకు క్లియర్‌గా అయితే ఇక్కడ మెన్షన్ చేశారండి. అంతా చదవడానికి అవ్వదు. జస్ట్ మీకు చూపిస్తున్నాను, మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇమేజ్ అప్‌లోడ్ చేయడానికి ఇన్‌స్ట్రక్షన్స్ గాని ప్రతి అప్డేట్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ మిగతావి కూడా చూసుకున్నట్లయితే ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఏ విధంగా ఉండాలి? మీరు ఏదైతే ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అనేది చూపించాలనుకుంటున్నారో, ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది ఏ విధంగా ఉండాలని అక్కడ ఇచ్చారు. ఇదైతే మీరు చూసుకోవచ్చు. ఇది ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ సంబంధించి. అండ్ వచ్చి నో జాబ్ సర్టిఫికేట్ గాని ఏజ్ రిలాక్సేషన్ ఎవరెవరికి ఉంటుంది, ఎంత ఉందో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు అండ్ ఓబీసీ వారికి వచ్చేసి 3 సంవత్సరాలు. అండ్ అంతేకాకుండా ఎవరైతే ఫిజికల్లీ డిజేబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి 10 సంవత్సరాలు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్‌కి 10 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి కూడా ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి మీరైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే గవర్నమెంట్ సివిలియన్స్ ఉంటారో ఎంప్లాయీస్ వాళ్ళకి అండ్ గ్రూప్ సి ఎంప్లాయీస్‌కి అలా ఇవ్వడం జరిగింది. సో మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ప్రతీది అయితే మనకి మెన్షన్ చేశారు ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి. ఇక్కడ చూడండి మనకి మిగతా నోట్ అని చెప్పి ఇలా మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ అనేది దగ్గర దగ్గర 207 పేజీలు ఉందండి. ప్రతి డీటెయిల్స్ అయితే మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏ విధంగా ఉండాలి, ఎవరెవరికి ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉండాలి, ఎంత ఏజ్ లిమిట్ ఉండాలో కూడా ఒక టేబులర్ రూపంలో మనకి చూపించడం జరిగింది. నేను ఇప్పుడు మీకు అది చూపిస్తాను ఒకసారి. ఇక్కడ చూడండి మనకి చెక్ చేసుకోవచ్చు. ఇదంతా మనకి నోటిఫికేషన్. ఇక్కడ చూడండి మనకి ఇది ఏదైతే పోస్ట్ రిలీజ్ అయిందో ఆ పోస్ట్ యొక్క పేరు అండ్ దాని యొక్క క్వాలిఫికేషన్, సిలబస్ అండ్ స్కిల్ ఏదైతే స్కిల్స్ టెస్ట్ ఉంటాయో అది అండ్ లాంగ్వేజ్ ఇక్కడైతే అన్నీ ఇవ్వడం జరిగింది. ఇదైతే మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే వేకెన్సీ రిలీజ్ అయ్యాయో దానికి సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారు. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఏదైతే పోస్ట్ రిలీజ్ అయిందో ఆ పోస్ట్ యొక్క పేరు అండ్ ఏ ఇన్స్టిట్యూట్ నుంచి అంటే మనకి వేకెన్సీ ఉన్న ఇన్స్టిట్యూట్ పేరు అండ్ ఏజ్ లిమిట్ అండ్ పే లెవెల్ ఎంత శాలరీ అంటే వస్తుంది, పే లెవెల్ అనమాట. 6th పే లెవెలా, 7th పే లెవెలా అనేది ఉంటుందండి. అది వెళ్ళే కొద్దీ మనకి 8th కూడా ఉన్నాయి. సో క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏంటి క్వాలిఫికేషన్, ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేది ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో. అండ్ మరికొన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైతే అఫీషియల్ వెబ్సైట్‌లోకి వెళ్ళి అప్డేట్స్ చెక్ చేసుకోవాలనుకుంటున్నారో లింక్ ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. దాని ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. దీంట్లో కొన్నిటికి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం, కొన్నిటికి అవసరం లేదండి. సో దాని ప్రకారం అయితే మీరు అప్లై చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.